పేదవాడి కష్టంలో ఉన్నాయంటే ముందుండేటువంటి అధినాయకుడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి ఆలోచనలు ఆశయాలను కొనసాగిస్తూ 40 ఏళ్లుగా తిరుగులేని అధినేతగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈరోజు ఉంటే, అదే రకంగా మా యువనేత నారా లోకేష్ బాబు గారు ఉనికి పుచ్చుకున్నట్టు వారి ఆశయాన్ని వారి ఆలోచనలు ముందుకు తీసుకుపోతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి పేదవాడికి కష్టం వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. నేను మరొకసారి ఆనందంగా చెప్తున్నా, ఈరోజు కష్టంలో ఉన్నటువంటి మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది ఈరోజు వారికి రకమైన సహాయం చేయాలంటే ఈ దినానికి 18 నెలల్లో 159 మంది లబ్ధిదారులను ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 1,72,00,000 రూపాయలు దగ్గర దాదాపుగా 1 పైచలకు 50 లక్షల పైచలకు ఉన్నటువంటి ఇప్పటికే డబ్బులు సహాయం చేసినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధి కూడా 2 కళ్ళగా ముందుకు తీసుకుపోతూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా చేస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చెక్కులు తీసుకున్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే రేపు అకౌంట్లో వేసుకుని తిరుగులేని విధంగా ఈ సహాయాన్ని అందించిన ప్రభుత్వాన్ని ఈరోజు గుండెలో పెట్టుకుని వారిని మనసులో ఉంచుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటాం.